కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ఉద్యమం తారాస్థాయికి చేరింది. అయితే ఇప్పటి వరకు కాక్రోచ్ పార్టీకి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో నిరసన చూసాం. దానికి సంబంధించి పోలీసుల లాఠీ చార్జ్ కానీ, బాష్పవాయు ప్రయోగాలు కానీ, దాంతోపాటు టియర్ గ్యాస్ కానీ లేదా నీళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వ్యవహరించిన తీరును కూడా చూసాం. అయితే కాక్రోచ్ పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా వచ్చిన యువతలో చాలామంది కూడా గాయాల పాలైన విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఇప్పటి వరకు సుమారుగా 50 నుంచి 70 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, కొంతమందిని అరెస్టు చేశారనేది ఒక వాదన. వాళ్ళందరూ ఎక్కడున్నారు, దానితో పాటు గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏంది, అందులో సీరియస్గా ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేసేళ్ళు. కానీ నిజానికి బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ సీజేపీ నిరసనలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులతో నడ్డా సమావేశం, బాధితురాలని పరామర్శించిన రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ మా మద్దతుదారులందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది దీప్కేకి సంబంధించి. సో ఏదైతే కాక్రోచ్ పార్టీ ఉద్యమంకి సంబంధించి తీవ్ర స్థాయికి చేరిందో, ఆ ఉద్యమంలో పూర్తి స్థాయిలో గాయపడ్డ వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా ఒక్కొక్కరికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ చాలా వరకు కూడా ఏంది అంటే యావత్తు దేశవ్యాప్తంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక దద్దరిల్లిన ఢిల్లీ ప్రధాని ఇంటి ముందు రాహుల్ ధర్నా అరెస్ట్ అంటూ కూడా చూడొచ్చు. ఇక కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు ఎంపీలు నేతల బైఠాయింపు అంటూ కూడా చూస్తున్నాం. సో ప్రధాని నివాసం ముందు మెరుపు ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్ తదితరులు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా విపక్ష పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే దేశంలో ఎంత అత్యవసర పరిస్థితికి దారితీసింది యువత ఉద్యమం అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాక్రోచ్ పార్టీకి సంబంధించిన కేవలం టెంట్ వేసుకుని ధర్నా వరకే సరిపోలే, నిరసనల దాకా వెళ్ళింది, పార్లమెంట్ ముట్టడి దాకా వెళ్ళింది. అందులో చాలామంది విద్యార్థులకు భయంకరమైన అంటే యువకులందరికీ కూడా భయంకరమైన గాయాలైన పరిస్థితి, దాంతోపాటుగా ఒక యువతి పరిస్థితి ఆందోళనకరంగా సీరియస్గా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఈ భారతదేశానికి ప్రధాని అయినప్పటి నుంచి కనీసం ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు మీరు ఎక్కడైనా చూసారా? ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులు అడిగే ప్రశ్నలను మీరు ఎక్కడైనా విన్నారా? దేశ ప్రధాని మాట్లాడడం వేరు, ప్రెస్ ముందు కూర్చొని అపోజిషన్లో ఉన్న జర్నలిస్టులు ఎప్పుడైనా ప్రశ్నలు అడగగా మీరు విన్నారా, అసలు చూసారా? ఇది మన దేశ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ విపక్షాలన్నీ వచ్చి మొత్తానికి నిన్న రాహుల్ గాంధీకి సంబంధించి అదేంది అరెస్టు చేసే క్రమంలో ముక్కు నుంచి బ్లడ్ కూడా వచ్చింది. ఆటోమేటిక్గా రాహుల్ గాంధీని ప్రధాని చేసేసిళ్ళు. నెక్స్ట్ ప్రధాని ఎవరు అంటే రాహుల్ గాంధీ అనే పరిస్థితికి వచ్చేసింది. రీజన్ ఏంది అంటే కాక్రోచ్ ఉద్యమంతోనే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడం, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిఆర్ మీడియాకు సంబంధించి అంటే వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించి దేశవ్యాప్తంగా గట్టిగా వాడేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఎంత మైనస్ కావాలో అంత మైనస్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. చేతులకు తాళ్ళు కట్టుకుని 3 గంటల పాటు ఆందోళన వ్యక్తం చేసిళ్ళు. కేరళ సీఎం సతీశన్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా ఇక్కడికి హాజరయ్యారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాల్సిందే, ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా రిజైన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. రాత్రంతా ధర్నా కొనసాగిస్తానన్న రాహుల్ అరెస్టు చేసిన పోలీసులు. ఇది విద్యార్థులపై కాదు ప్రతి కుటుంబంపై జరిగిన దాడి. రాహుల్ మోదీ ఈసారి మౌనంతో తప్పించుకోలేరు, దేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ చేతిలోకి తీసుకెళ్లిందని ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాయి. నిజంగా మన దౌర్భాగ్య స్థితి ఏందో తెలుసా? ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినప్పటి నుంచి కేవలం ఒకటే ముసుగు హిందుత్వం అనే తప్ప మరొకటి మన భారతదేశం ఈ వ్యవస్థలో అగ్రగామిలో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా అంటే ఒకటి చెప్పురు, ఒక్కటి చెప్పురు చాలు. ప్రపంచ దేశాలతో పోటీ పడి మనం దీంట్లో విజయం సాధించగలిగాం.
లేదా ఈ రంగంలో అభివృద్ధి చెందాం. ఏ రంగంలో అభివృద్ధి చేసిండు? ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సంది ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, లేకపోతే ఎన్ని రకాల దేశానికి పూర్తి స్థాయిలో కూడా రక్షణ కవచంలో మారినాయి ఒక్కసారి చెప్పమన్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఉండే రాజకీయ నాయకులు అందరూ కూడా మౌనంగా మారిపోయారు. ఎందుకు అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీదకి ఈడీ కానీ సిబిఐ కేసులను పంపించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం ప్రధాని నరేంద్ర మోడీకి పరిపాటిగా మారిపోయింది. అలాంటప్పుడు ఈ దేశంలోని యువత రాజ్యాధికారాన్ని చేబుచ్చుకునేందుకు పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. దాంట్లో భాగంగానే ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ చేసిన ఉద్యమమే నిదర్శనం. ఈ కాక్రోచ్ పార్టీ నిరసన కేవలం రాజకీయ నాయకులకు, పార్టీల వరకే ఆగిపోతుందంటే పొరపాటే. ఈ కాక్రోచ్ పార్టీ ఉద్యమం అనేది మీడియా మీద కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భజన మీడియాకు ఒక్కొక్కరిని తన్ని కొట్టే పరిస్థితులను కూడా తీసుకొస్తుంది. ఇదొకటైతే, రెండోది అన్ని వ్యవస్థల మీద కూడా కాక్రోచ్ ప్రభావం అనేది చాలా గట్టిగా ఉండబోతుంది భవిష్యత్తులో. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. మీరే చూడుర్రి. నేను చెప్తున్నా కదా, ప్రధాని నివాసం ముందు ఆందోళనలో పాల్గొన్న రాష్ట్ర ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తం వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తుందండి, వాళ్ళు అక్కడ వేలు, ఇది వాళ్ళ పేపరే, వాళ్ళదే కదా, వాళ్ళ పేపరే రాసుకున్నారు, అంతే ఏమున్నా. అలా రాహుల్ గాంధీని అరెస్టు చేస్తున్న పోలీసులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పేపర్ లీక్ ఘోర పాపం, ఇలాంటివి మళ్ళీ జరగకూడదు. పగడ్బందీగా పరీక్షా విధానం రూపొందించడం జాతీయ బాధ్యత. ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పిల్లలను రెచ్చగొట్టద్దు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం. పార్లమెంట్లో నిర్మాణాత్మకమైన చర్చలు జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో వ్యవసాయ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. ఎన్డీఏ పార్లమెంటరీ మంగళ్ మిలాన్ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రెండో రోజు కూడా అదే పాటు ప్రతిపక్షాల ఆందోళనతో స్తంభించిన పార్లమెంట్. నీట్ పేపర్ లీక్, పోలీసుల లాఠీచార్జిపై చర్చకు డిమాండ్. విద్యార్థులపై జరిగిన క్రూరత్వంపై సమగ్ర చర్చ జరగాలని నినాదాలు. నిరసనతో దద్దరిల్లిన లోక్సభ, రాజ్యసభ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చెలో పార్లమెంట్ అనే ఒక నినాదాన్ని తీసుకున్నది కాక్రోచ్ పార్టీ. అది ఆ చెలో పార్లమెంట్ అనే ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై ఇటు సీజేపీ అంటే కాక్రోచ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద పూర్తి స్థాయిలో కూడా లాఠీచార్జ్ జరిగితే దానికి నిరసనగా మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు రాహుల్ గాంధీ మెరుపు ధర్నా నిర్వహించింది. ఇది ఇంటెలిజెన్స్ కూడా పసికట్టలేనంత వ్యూహాత్మకంగా కూడా రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేసి కాక్రోచ్ పార్టీకి ఢిల్లీలో మద్దతుగా నిలిచింది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఉండే చాలా జాతీయ మీడియాలకు సంబంధించి సీజేపీ అంటే కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ఉద్యమాన్ని చూపించకపోగా వారిపై విమర్శలు చేస్తూ వాళ్ళల్లో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆ ఉద్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరారవుతున్నారు. లేకపోతే ఇక్కడ ఇంకో రకంగా పూర్తి స్థాయిలో ప్రచారం చేసే ప్రయత్నం కూడా కొనసాగింది. కానీ యువత వాళ్ళు చేస్తున్న మాక్ లైవ్లోనే వెనకుండి పిచ్చి తిట్లు కాక్రోచ్ పార్టీకి సంబంధించి. సో ఇది ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ఘోర ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, రాజకీయ నాయకులను అధికార దర్యాప్తు సంస్థలతో బెదిరించొచ్చుగాక, కానీ యువతను బెదిరించలేరు కదా. యువతను ఏమీ చేయలేరండి, యువతను ఏమీ చేయలేరు. యువత మొండి ధైర్యంతో తలుసుకుంటే ఎంతకైనా ఉద్యమం పోతుంది, ఉద్యమాన్ని తీసుకురాగలుగుతామని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం, ఒక నిదర్శనం ఇది యావత్తు సమాజం అంతా కూడా తెలుసుకోవాలి. తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు తెలుసుకోవాలి. ఇది కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ ఉద్యమం. ఇప్పుడు దీన్ని రిలేటెడ్గా నేను తెలంగాణకు తీసుకొస్తా. ఒకసారి ఇక్కడ చూడుర్రి. నీట్ పేపర్ లీక్ బాధ్యత వహించే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు. ఓకే, ఇక్కడ ఢిల్లీలో ధర్నా, తెలంగాణలో దండన. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్కు పాల్పడడం, బాష్పవాయు గోళాలను ప్రయోగించడాన్ని తప్పుపడుతూ మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగిన రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ అంటూ తదితరులు అంటూ ఇక్కడ చూస్తున్నాం. పేపర్ లీక్లపై ఢిల్లీలో విద్యార్థులు కొనసాగుతున్న నిరసనకు మద్దతుగా హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. లోక్ భవన్ ముట్టడికి యత్నించిన విద్యార్థులను కాంగ్రెస్ సర్కార్ అడ్డుకుంది. పోలీసు బలగాలను దింపి వారిని అరెస్టు చేస్తున్న దృశ్యాలు ఇవి హైదరాబాద్కు సంబంధించి. అంటే తెలంగాణలో ఉన్న మన యువత కూడా కాక్రోచ్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ
అంటే వాళ్ళు చేసిన నిరసనకు పూర్తిగా మద్దతిస్తూ వాళ్ళ మీద జరిగిన లాఠీ చార్జ్ కానీ బాష్పవాయు ప్రయోగాలు కానీ లేదా ఇంకోటి కానీ వాటిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ వీళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్న అనేక విద్యార్థి సంఘాలన్నీ కూడా పూర్తిగా కూడా ఇక్కడ కూడా ధర్నాకు ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళను అరెస్టు చేస్తున్న దృశ్యాలు ఇక్కడ చూస్తున్నాం.